Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ఫస్ట్ నుంచి మీరు ఒక మాట చెప్తున్నారు, రోజా గారు అంటే నాకు అభిమానం. యాక్చువల్గా అంటే నాట్ ఓన్లీ ఆవిడని, అంటే వ్యక్తిగతంగా కూడా ఆవిడ మంచి ఆవిడ లక్షణాలు ఇవి, నేను ఆవిడని సపోర్ట్ చేస్తానని చెప్పి నగరి చుట్టూ కూడా మీరు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకు ఒకటే ఒక మాట జనాలు ఎందుకు ట్రోలింగ్ చేసే పరిస్థితికి వచ్చింది? ఆ మాట ఎందుకు మాట్లాడంటే ఆ విఐపి బ్రేక్ దర్శనం అనేది మామూలుగా కూడా ఇప్పుడు తిరుపతి అనేసరికి ఆ విఐపీల వల్ల జనరల్గా మామూలు సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు అనేది ఫస్ట్ నుంచి ఉంది. బ్రేక్ దర్శనాలు కొన్ని ఆపాలి, విఐపీలవి అది ఇది అని చెప్పేసి. కానీ అలాంటి టైంలో మీరు మాట్లాడిన మాట నిజంగా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఆవిడ తిరుపతి వెళ్ళినప్పుడల్లా బ్రేక్ దర్శనం ఉంటే జనం వెనక ఉండే వాళ్ళకి ఈజీ అవుతుందనే మాట. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? అంటే నేను ఒక కోణంలో చెప్పానండి. అది తను వెళ్తే తనతో పాటు ఇంకొక 10 మందిని తీసుకెళ్తారని ఏమో చెప్పా. దాన్ని నచ్చిన వాళ్ళు కొంతమంది పాజిటివ్గానే తీసుకున్నారండి. నచ్చిన వాళ్ళు దాన్ని ట్రోల్ చేసుకున్నారు. మేబీ ఆ ట్రోల్ చేసే వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్తాను, ఒక విషయంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదేంటో వెయిట్ అండ్ సీ చూద్దాం. మనం ఏది తొందరగా నింద వేయకూడదు కదా. అది మంచిది కాదు, అది నిజంగానే తప్పు అని అంటే దేవుడు ఉన్నాడు. డెఫినెట్లీ దేవుడి దగ్గరే జరిగింది, అది ఎక్కడో బయట ఎక్కడ కాదు, దేవుడి దగ్గరే జరిగింది. కాబట్టి డెఫినెట్లీగా నేను ఈ ఇంటర్వ్యూ చెప్పాలనుకుంది ఏంటంటే, దీంతో ఇక్కడ పులి స్టాప్ పెట్టి దేవుడు చూసుకుంటాడు. కరెక్టే, దాని అలా పులి స్టాప్ పెడతానంటే జనాలు ఇంకో 4 కామెంట్స్ పెట్టుకోండి. మనమే ఒక క్లారిటీ, అంటే దేవుడు మీద వదిలేశాను అంటే కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు అని అంటే, కానీ క్లారిటీ ఇచ్చాక నేను క్లారిటీగా చెప్పానండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను నేను క్లారిటీగా చెప్పాను. ఇది కాదు, దీని ముఖ్య ఉద్దేశం ఇది అని చెప్పాను. ఏదైనా కూడా అండి, ఇవాళ రేపు ప్రతి ఒక్క వ్యక్తి నోరుంది కదా అని ఈజీగా మాట్లాడేసి చెప్పేస్తారు. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు మాట్లాడాల్సిన సందర్భం? అది ఇలానే అడగటం. ఇప్పుడు మంచో చెడో అండి, మీరు నాకు ఇప్పుడే పరిచయం, మీరు నాకు ఇప్పుడే కదా పరిచయం. సో ఫలానా వ్యక్తి ఇప్పుడు నాకు పరిచయం అయ్యారు. బయటికి వెళ్ళగానే మీ గురించి ఎవరైనా అన్నా అనుకోని ఎందుకు ఊరుకుంటా? ఇప్పుడే కదా మీతో పరిచయం అయింది, మీతో ఇంతసేపు కూర్చొని మాట్లాడాను, ఆవిడ అలా కాదు, చాలా నైస్ పర్సన్, నాది ఇప్పుడే మాట్లాడారు అలాగా, అలా అని ఉండదు. ఇప్పుడు తెలిసిన వ్యక్తిని మనం ఒక రకంగా డిఫైన్ చేస్తాం, తెలియని వ్యక్తిని నానా మాటలు ఏదైనా అనొచ్చు. ఒక వ్యక్తి గురించి మనం తెలిస్తే మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా తెలియక మాట్లాడుతున్నారేమో అనుకుంటా. ఒక వ్యక్తి గురించి తెలిస్తే అంటే 2 కోణాలు ఉంటాయండి ఇందులో. అనాలని అనడం ఒకటి, లేదు టార్గెట్ చేయడం ఒకటి. సో నేను ఈ టాపిక్ అదే మీరు అన్నట్టుగా అది పులి స్టాప్ పెట్టడం దేనికి అని అంటే అండి, ఇది దేవుడి సమక్షంలో జరిగింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఏం జరిగిందో ఆయనకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, కాబట్టి దేవుడు చూసుకుంటాడు అన్ని. ప్రతిసారి మీరు రోజా గారిని సపోర్ట్ చేస్తూ వచ్చారు, కానీ ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఆ విషయంలో ఎదిరిస్తున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారు? ఎందుకంటే రోజా గారిని మెయిన్ టార్గెట్ చేసింది, ట్రోల్ చేసింది కూడా ఆపోజిట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయి. కానీ మీరు సపోర్ట్ చేసినప్పుడు, రోజా గారిని సపోర్ట్ చేసినప్పుడు అటు ఆ ఫ్యామిలీకి మనం ఏమైనా నెగిటివ్ అవుతాం అనే ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించింది? లేదండి, నేను నెగిటివ్ ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరిని మీరు మాట్లాడలేదు, కానీ మనం ఒక పాజిటివ్ స్టాండ్ అవతల పర్సన్ వైపు తీసుకున్నా కూడా ఆఫ్ కోర్స్ మనం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ ఉంటాయి. అంటే నేను చెప్పిందంటే నేనే పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేనే జెండా పెద్ద మొయ్యట్లేదు, నాకెవరు అన్నం పెట్టట్లేదు, నాకెవడు నా వాటర్ బిల్ ఇవ్వడు, నా ఫోన్ బిల్ ఇవ్వడు, నేను మినిమం నీడ్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా నాకు ఎవడు పెట్టడు, నాది నేను పెట్టుకొని తినాలి, నేను కష్టపడాలి. సో నాకు తెలిసిన వ్యక్తి గురించి నేను వాదించాను, పాజిటివ్ చెప్పాను. ఎందుకు అని అంటే, నాకు ఆవిడతో ఉన్న పరిచయం కానీ, ఆవిడ నా ఇంటి గృహప్రవేశం దగ్గర నుంచి మన జీవితంలో ఏ శుభకార్యాలు ఉంటాయో, మా తమ్ముడు మ్యారేజ్, తర్వాత నా పెళ్ళి, అన్ని ఆమె చేతుల మీదుగానే జరిగాయి. సో ఆ పరంగా నేను స్టాండ్ తీసుకొని అన్నా తప్ప, నాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు,
అసలు నాకు ఏమీ లేదండి. నేను ఇండస్ట్రీలో ఉంటున్నా. నేను రాజకీయాలు చేసేంత స్థాయి కానీ, రాజకీయాలు మాట్లాడేనంత అనుభవం కానీ, మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా అంత లేదు. రాజకీయాలు చేసే స్థాయి కాదంటూ సినిమాల విషయంలో మాత్రం పేర్లు, టైటిల్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని మీరే చెప్తున్నారు రాకేష్ గారు. ఇప్పుడే మీరు అన్నారు ఆ స్థాయి అది కాదంటారు, మళ్ళీ తీసుకొచ్చి ఏమండి? పొలిటికల్ లోనే పేరు పెడతారు. భలే మంచి క్వశ్చన్ అడిగారండి. ఒక 1,00,000 రూపాయలు వాచ్ పెట్టుకుంటే బాగుంటది ఉమ్, అని మనం మీకు ఉంటది ఈ బ్రాండ్. ఇప్పుడు ఆడపిల్ల అన్నాక ఒక బ్రాండ్ చెప్పులు, మీకు బ్రాండ్ అనేది ఉంటది, అవునా? అనుకోవటం, ఊహించుకోవటం తప్పేం కాదు కదండి. నేను నా సినిమాకి కేశవ చంద్ర రమావత్ అని టైటిల్ పెట్టా. ఓ అది చాలా మందికి తెలిసిన విషయం, మీకు తెలియదేమో. నా సినిమా పేరు కేశవ చంద్ర రమావత్. వీటి షార్ట్ కట్లు ఏమంటారండి కదా, అది పెట్టుకున్నా నేను. నాకు నా కథ కది కుదిరింది. నేను నా డబ్బులు పెట్టి నేను సినిమా ఒక సినిమా తీస్తుంటే దానికి ప్రచారానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. నేను ఆలోచించా, నాకు వెంటనే నాకు పబ్లిసిటీ రావాలి. ఎట్లా వస్తుంది? జబర్దస్త్ తెలివితేటలు కాదమ్మా. మనం అమ్మా ఎప్పుడైనా కూడా మనం మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామమ్మా. మనం మన ఆలోచన ఎలా ఉంటది అని అంటే, పాము చావాలి కట్ట ఇరగకూడదు. లైట్ వేసుకుంటే ఇంత కరెంటు బిల్ వస్తుందని మనకు తెలుసు, లైట్ లేకుండా ఎలా బతకాలని ఆలోచించాలి. రిచ్ కనపడాలి కానీ బ్రాండ్ కాదు, ఎలా బతకాలి. ఇలానే మనం మధ్యతరగతి ఆలోచనలు ఇవన్నీ. ఇప్పుడు నేను తీసిన సినిమా కూడా మధ్యతరగతి నుంచి తీసిన సినిమానే. నేను పెద్ద ప్రొడ్యూసర్. ఇప్పుడు నువ్వు అడగొచ్చు నెక్స్ట్, రాకింగ్ రాకేష్ అంత సంపాదించాడా, నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు సినిమా తీసి నీ సొంత డబ్బులు అంతా. నన్ను అన్నాను, నా స్నేహితులు అన్నారు, మా కుటుంబ సభ్యుల్లో అన్నారు, నాకు నచ్చంత ఇష్టపడేటువంటి కొంతమంది పత్రికా విలేకరులు అడిగారు, నీకు అంత బొలిపేంటి అని ఇంకా పచ్చిగా తిట్టారు. అంతే కదా, నువ్వు ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి నువ్వు ఒక్కొక్క మెట్టెక్కి మిమిక్రీలు చేసుకుంటూ అక్కడ ప్రోగ్రామ్ అంటే మనమే మీరు అన్నట్టు పెద్ద స్థాయి కాదు, చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి ఎంత సంపాదన ఉంటుంది, మహా అయితే ఓ లక్ష, ఒక శాలరీ పరంగా ప్రోగ్రామ్ ఉంటే వస్తే ప్రోగ్రామ్ అంతే. ఆ దానికి నీకు సినిమా తీసేంత ధైర్యం ఏంటి? అంతే కదమ్మా. అన్న ఒకటి, ఇక్కడ మనకి ఎవరు లేకపోతే మనమే యుద్ధం చేసుకోవాలి. మన కోసం ఎవరు రారమ్మా. నీ జీవితంలో నువ్వేమనుకున్నావో, నువ్వేం రాసుకున్నావో అది నిలబడాలి అన్నప్పుడు నీకు నువ్వే దీపం అవ్వాలి, నీకు నువ్వే కొవ్వొత్తు అవ్వాలి అని నేనంట. ఎవడో వచ్చి మన ఇండస్ట్రీలో మనకి ఎవరు చేయరమ్మా. ఇక్కడ చిరంజీవి గారు కూడా ఈ వయసులో ఆయన కష్టపడుతున్నారు అని అంటే, ఆయన సినిమాలు హిట్ కొట్టలేక కాదు, ఆయనకి డబ్బులు లేక కాదు, కూర్చుంటే వడ్డీల మీద కూర్చొని బతకొచ్చు ఆయన. పొద్దున 5ంటికి లేచి వ్యాయామం చేసి, 7ంటికి టిఫిన్ చేసి, మళ్ళీ 9ంటికి సెట్ లో ఉండి, మళ్ళీ మధ్యాహ్నం షూటింగ్ చేసి, ఆ పొద్దునంతా దినచర్య ఎందుకు? ఎవరైనా అంతేనమ్మా. అనిల్ అంబానీ అయినా కూడా పడుకునేది 6 గంటలే. మనమే 10 గంటలు పడుకునే సరిపోలేదు, ఇంకా బుసు కమ్ముకుందాం, వర్షం పడుతుంది కదా అని ఇంకా పడుకుందాం అనేది మనమే. ఎవరైతే సూర్యుని లేపుతామో మనం సూర్యుని లేపాలి, సూర్యుడు మనల్ని లేపకూడదు. అప్పుడే మన లైఫ్ లో మనం ఎంతవరకు ఏమనుకుంటామో అది చేయాలి, అంతే.